నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు హైదరాబాద్ నల్గొండ జిల్లాల్లో జోరుగా అభివృద్ధి పనులు మలక్పేట సూర్యాపేటలో ఐటీ హబ్లకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన రాష్ట్రంలో కాంగ్రెస్ జోరును ఎవరూ ఆపలేరన్న రేవంత్ రెడ్డి భయంతోనే భారాస కొత్త పథకాలు తెస్తోందని ఎద్దేవా పాలమూరు వేదికగా ప్రధాని వ్యాఖ్యలపై పోటాపోటీ విమర్శలు ఖండించిన కేటీఆర్ వ్యతిరేక ఓటు చీల్చేందుకేనని కాంగ్రెస్ ధ్వజం తెలుగు రాష్ట్రాల్లోని 62 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు ఒకరు అరెస్ట్ ఆయుధాలు విప్లవ సాహిత్యం స్వాధీనం చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ కుటుంబ సభ్యుల నిరాహార దీక్ష ప్రజల సొమ్ముకు ఆశపడే ఆలోచన లేదన్న నారా భువనేశ్వరి జాతిపిత జయంతి వేళ దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులు రాజస్థాన్లో 7,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన ఈ ఏడు వైద్య శాస్త్రంలో 2కి నోబెల్ బహుమతి కోవిడ్ కట్టడిలో ఎంఆర్ఎన్ఏ టీకాల కృషి చేసిన శాస్త్రవేత్తలకు పురస్కారం వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీలను నమ్మి మోసపోవద్దని ప్రజలను మంత్రి కేటీఆర్ కోరారు కాంగ్రెస్ లో సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించిన కేటీఆర్ వారికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేందుకు వెనకాడరని ఎద్దేవా చేశారు అలవిగాని హామీలను నమ్మి మోసపోతే భవిష్యత్తులో గోస తప్పదని హెచ్చరించారు హైదరాబాద్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు హైదరాబాద్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన పురపాలక మంత్రి కేటీఆర్ విపక్ష కాంగ్రెస్ భాజపా లక్ష్యంగా విమర్శలు గుప్పించారు తొలుత హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఊపి 162 సిల్ట్ కార్టింగ్ వాహనాలను మంత్రి తలసానితో కలిసి ప్రారంభించారు దళిత బంధు కింద మురుగు వ్యర్థాల రవాణా వాహనాలను 162 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశామని వివరించారు అనంతరం మలక్పేటలో న్యూక్లియర్ ఐటీ పార్కును ఎంపీ అసదుద్దీన్ మలక్పేట ఎమ్మెల్యే బలాలతో కలిసి శంకుస్థాపన చేశారు 30 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని పూర్తయితే 25,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని వివరించారు దేశంలో ఐటీ రంగంలో బెంగళూరు తర్వాత తెలంగాణలోనే అధిక ఉద్యోగాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు పాత నగరంలో యువతకు ఉపాధి కల్పించాలనే తన కల నెరవేరబోతుందని ఎంపీ అసదుద్దీన్ ఆనందం వ్యక్తం చేశారు మలక్పేటలో ఐటీ టవర్ కు శంకుస్థాపన అనంతరం సూర్యాపేట వెళ్లిన మంత్రి కేటీఆర్ అక్కడ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ఐటీ హబ్ ను ప్రారంభించారు దళిత బంధు చెక్కులతో పాటు లబ్ధిదారులకు 2 పడక గదుల ఇల్లు పంపిణీ చేశారు జమ్మిగడ్డలో నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ మహిళా కమ్యూనిటీ హాల్ కు శ్రీకారం చుట్టారు 316 కోట్ల రూపాయలతో చేపట్టనున్న భూగర్భ మురుగునీటి పారుదల పనులకు శంకుస్థాపన చేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ భాజపాపై విరుచుకుపడ్డారు వారంటీ లేని కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలను నమ్మి నట్టేట మునగొద్దని ప్రజలకు సూచించారు 6 దశాబ్దాలుగా అధికారం ఇచ్చిన ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు భాజపాను గాడ్సే వారసుల పార్టీగా అభివర్ణించిన కేటీఆర్ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని చూడాలని కోరారు ఆ పార్టీ వారంటీ అయిపోయే 100 ఏళ్లైంది ఆ వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీలు నమ్ముదామా ఆగమైదామా ఆలోచించండి ఆ పార్టీకే వారంటీ లేదు అంతే సచ్చిన పీనుగ లాంటి కాంగ్రెస్ ను లేపెతందుకు ఇవాళ అడ్డమైన మాటలు ఏవైతే చెప్తున్నారో ఆ దింపుడు గల్లం ఆశ తప్ప ఇంకోటి గానే కాదు ఆరిపోయే దీపం లాంటి దిక్కుమాలిన పార్టీ నోటికొచ్చినట్టు వాగ్దానాలు 200 రూపాయల పెన్షన్ ఇవ్వనోడు అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ 2,000 కాదు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానంటే నమ్ముదామా 24 గంటల కరెంటు కాదు 6 గంటల కరెంటు ఇవ్వనోడు ఇవాళ కేసీఆర్ 24 గంటల కరెంట్ అంటే నేను 48 గంటల కరెంట్ ఇస్తాను మాట్లాడుతున్నాడు నమ్ముదామా ఇవాళ సీట్లు అమ్ముకుంటున్నాడు రేపు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడా అమ్ముకోడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎవరన్నా ఒక ప్రధానమంత్రి ఆలోచన చేసిండా రైతులకు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన ఏ నాయకుడికన్నా వచ్చిందా అనంతరం నల్గొండ మర్రిగూడ బైపాస్ లో 45 కోట్లతో నిర్మించిన పైవంతనను ప్రారంభించారు అక్కడే 90 కోట్లతో చేపట్టిన ఐటీ హబ్ ను జాతికి అంకితం చేశారు అనంతరం నల్గొండ నాగార్జున కళాశాలలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్న కాంగ్రెస్ ను గెలిపిస్తే అధోగతి తప్పదన్నారు వెంకటరెడ్డి గారు 24 గంటల కరెంట్ వస్తలేదని అనుమానం బాగుంటే మేమే బస్సు పెడతాం ఖర్చులు మాయే ఈ రాష్ట్రంలో పోతవో పో లైన్ గట్టి నిలబడుండ్రి
గట్టిగా కరెంటు తీగలు గట్టిగా పట్టుకొని కరెంటు వస్తుందో లేదో మీకే తెలుస్తుంది. రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్ మాత్రమే. వాళ్ళ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఏమన్నాడు, వీళ్ళకి 24 గంటల కరెంట్ ఎందుకు, 3 గంటల కరెంటు చాలు, వీళ్ళకి అంతకంటే ఎక్కువ ఇయ్యం అన్న మాట వాస్తవం కాదా? వీళ్ళతోనా మనం కొట్లాడుతున్నది అనే బాధ కూడా కలుగుతా ఉన్నది. నల్లగొండ జిల్లా నుంచి విద్యుత్ వెలుగులు మొత్తం రాష్ట్రానికి వస్తే మీకొచ్చిన నొప్పేంది అని నేను అడుగుతా ఉన్నా. మీరెవ్వరు చేయని పని 60 ఏళ్లలో ఈ 9 ఏళ్లలో చేసి చూపెట్టింది ఇదే గులాబీ జెండానా కాదా ఒకసారి చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను తప్ప ఉన్నా. అయినా ఈ ప్రధానమంత్రి చేసిందేంది? ఈ 9 ఏళ్లలో భారతదేశానికి హిందూ ముస్లిం అనే పంచాయతీ పెట్టి, పనికి మాలిన పంచాయతీలు పెట్టి, నోటికొచ్చిన బూతులు తిట్టుడు, నోటికొచ్చినట్టు అడ్డం పొడుగు మాట్లాడుడు, వాళ్ళని అవమానించుడు తప్ప ఏం చేసిండి ప్రధానమంత్రి? పాలమూరు వేదికగా భారసపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసదుద్దీన్ చేతిలో భారాస స్టీరింగ్ ఉందనడాన్ని మంత్రి ఖండించగా, బహిరంగ సభతో అధికార పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్ముకున్నాయని భాజపా విమర్శించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికే ప్రధాని మోదీ పర్యటనలు చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. భాజపా భారాస చీకటి ఒప్పందమేంటో ప్రజలకు అర్థమైందని స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్లో తరచూ కర్ఫ్యూ పరిస్థితులు ఉండేవని, భారస పాలనలో 9 ఏళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్న కేటీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ₹1 కూడా ఇవ్వలేదని చెప్పారు. आए थे एक बहुत बड़े शख्स, बहुत बड़े हस्ती, बोल दिए कि बीआरएस की स्टीयरिंग असद भाई के हाथ में है. मैं आप सबसे कहना चाहता हूं, उनसे भी कहना चाहता हूं, बीआरएस की स्टीयरिंग जो है केसीआर साहब के हाथों में महफूज है, वहां पे कोई तकलीफ नहीं है. एमआईएम की स्टीयरिंग और पूरी तरह से हैदराबाद पार्लियामेंट की स्टीयरिंग असद भाई के हाथ में महफूज है. पर मसला इस बात का है कि जो बीजेपी का जो स्टीयरिंग है वो अदानी के हाथ में चले गया, प्रधानी के हाथ में है नहीं. अभी अदानी साहब चला रहे हैं बीजेपी को और एनडीए को, प्रधानी साहब बिल्कुल छोड़ दिए उसको. ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాను ఒప్పించి పసుపు రైతుల చిరకాల కోరికను సాధించడం సంతోషకరంగా ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రధాని మోదీ గురించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏ పరిశ్రమ పెట్టాలన్నా భారాస నేతలు భాగస్వామ్యం అడుగుతున్నారని ఆరోపించారు. మోదీతో జరిగే రాష్ట్రాభివృద్ధిని సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు పెద్దగా గత ఎన్నికలు ఆదరించి గెలిపించకపోయినప్పటికీ 9 సంవత్సరాల్లోనే 9 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపడితే కళ్ళుండి చూడలేని కబోదిగా ఏ రకంగా మీరు వివరిస్తున్నారో మొత్తం తెలంగాణ సమాజం ఇవాళ మిమ్మల్ని గమనిస్తా ఉన్నది. మీ వాలకం చూస్తా ఉంటే మోదీ గారు అనవసరంగా ఈ పసుపు ప్రకటించి పసుపు రైతులను ఆదుకున్నారే అనే ఒక మీలో ఉన్నటువంటి ఒక దుగ్ధత తప్పితే, నిజంగా పసుపు రైతులు బాగుపడితే ఎక్కడైతే రాజకీయంగా నష్టపోతామని చెప్పి మీరు కూనీ రాగాలు తీస్తున్నారే, వాళ్ళ తెలంగాణ రైతులు రాబో సమీప భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో చంపపెట్టేలాంటి తీర్పునివ్వడం ఖాయమని చెప్పి నేను సందర్భంగా భావిస్తాను. ఇవాళ మీ పీటలు కదిలిపోతున్నాయి, మీ పునాదులు అదిరిపోతున్నాయి. కేవలం నిన్న జరిగిన సభకు ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందున్న పోతా ఉన్నది. 9 ఏళ్లుగా పట్టించుకొని పసుపు బోర్డును ఇప్పుడు ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. విభజన హామీలు మోదీ సర్కార్ ఎందుకు అమలు చేయట్లేదని సిద్దిపేటలో ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే ప్రధాని మోదీ పర్యటనలు చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. భాజపా భారాస చీకటి ఒప్పందమేంటో ప్రజలకు అర్థమైందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మీరే కాళేశ్వరంలో దోపిడీ జరిగింది, మిషన్ భగీరథలో దోపిడీ జరిగింది, సింగరేణిని కొల్లగొడుతున్నారు, లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారు, ఇలా పలు రకాల కుంభకోణాల గురించి ప్రస్తావించిన మీరు ప్రధానమంత్రి గారి పర్యటనలో ఈ అవినీతి మీద చర్యలు తీసుకుంటామని ఎందుకు మాట్లాడలేదు అంటే మీ మధ్యలో చీకటి ఒప్పందం జరిగింది, దోపిడీలో వాటాలు పంచుకున్నారు అని చెప్పి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ఈ రోజు ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో ఆ బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లను, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ ను గెలిపించడానికి పన్నాగం పన్నుతుంది. ఇందులో భాగంగానే పాలమూరు పర్యటన, రేపు నిజామాబాద్ పర్యటనకు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. కాంగ్రెస్ ను బలహీనపరిచే లక్ష్యంతో భాజపా ప్రభుత్వం రాష్ట్రంపై ఉదాసీనంగా ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. కొన్ని విషయాల్లో రాష్ట్ర పాలకులతో కేంద్రం పెద్దలు కుమ్మక్కవుతున్నారని ఆరోపించారు. భాగ్యనగరంలో 2 పడక గదుల ఇళ్ల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. దుండిగల్లో 3వ విడత 2 పడక ఇళ్ల పంపిణీని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులతో కలిసి దుండిగల్, కైసర్ నగర్, నిజాంపేట్లోని 3142 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన 2 పడక గదుల ఇళ్ల పత్రాలను లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. 6067 మంది లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. గ్రేటర్లో కిరాయి ఇళ్లలో ఉండొద్దనే ఆలోచనతో కేసీఆర్ మరో 1,00,000 ఇళ్లు కట్టించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి తలసాని వెల్లడించారు. చిన్నప్పటి నుంచి మా నాన్న వృక్షంలోకి చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళం. కానీ నా పేరు మీద వస్తుందంటే అది నమ్మకం లేకుండా ఉండే. కానీ సార్ పుణ్యమా కేసీఆర్ సార్ వల్ల నాకు ఇల్లు వచ్చింది. ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ ఆ బాధ ఈరోజు తెలుపుతుంది. నా పేరు ఒక ఆర్తి వస్తుంది. మీరు ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ఈ రోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు హైదరాబాద్ కానీ, గ్రేటర్ హైదరాబాద్ కానీ, రోడ్డు కనెక్టివిటీ కానీ, బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ కానీ, పార్కులు కానీ, రెండోది వైకుంఠ ధామాలు, కబ్రస్థాన్, బరేల్ గ్రౌండ్, ఇవన్నీ కూడా ప్రభుత్వమే. ఎందుకు మీకు అందరికీ తెలుసు. అసలు బొందలగడ్డ గురించి ఎవరు ఆలోచన చేసింది? ఎప్పుడన్నా బొందలగడ్డలో ఏమన్నా సౌకర్యాలు ఉన్నాయా లేదా, కబ్రస్థాన్ లో సౌకర్యాలు ఉన్నాయా లేదా, బరేల్ గ్రౌండ్స్ లో సౌకర్యాలు ఉన్నాయా లేదా అని ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం ఆలోచన చేసిందా? రాష్ట్రంలో కాంగ్రెస్ జోరును ఆపడం ఎవరితరం కాదని, అధికారంలోకి రావడం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ భయంతో ఉచిత సిలిండర్లు, సన్నబియ్యం రేషన్, రైతులకు పెన్షన్ హామీలిచ్చేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. భారాసా పనైపోయిందని, ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎన్నికల ముందు ఎన్ని హామీలిచ్చినా ప్రజలు నమ్మబోరని రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో టికెట్ల ప్రకటన కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తర్వాత ఉంటుందన్నారు. టికెట్ల ప్రకటన వరకు చాలా మంది భాజపా, భారాసా నేతల చేరికలు ఉంటాయన్నారు. భారాసా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి వస్తున్నారంటే తమ బలమేంటో అర్థమవుతుందన్నారు. భారాసకు 25 సీట్లు దాటే అవకాశం లేదని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎక్కువ సీట్లు ఇవ్వాలని బీసీలు అడగడంలో తప్పులేదన్నారు. భారాసా బీసీలకు ఇచ్చిన సీట్ల కంటే తాము ఎక్కువే ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం, కాంగ్రెస్ అంటే నయా వంచన, నాటకం అంటూ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. మెదక్లో జరగబోయే ఎన్నిక ధన జనబలానికి మధ్య అంటూ హరీష్ రావు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ తెచ్చామని, దశాబ్దాల డిగ్రీ కళాశాల కలను తీర్చామంటూ పేర్కొన్నారు. ఈ నెల 5న మెదక్లో ప్రభుత్వ వైద్య కళాశాలకి కొబ్బరికాయ కొడతామని వెల్లడించారు. అభివృద్ధి అంతా భారాసాతోనే సాధ్యమైందని హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ పాలనకు, భారాసా పాలనకు చర్చ పెడదామన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా నేను ఇయాలేనో మాట్లాడుతుండు. కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనకు మన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకట చర్చ చేస్తారట. ఏం చర్చ చేస్తావు తెలియదా నీ మేనిఫెస్టో గురించి? కాంగ్రెస్ పార్టీ అసలు ఇంకో మాట అడగాలి. ఈ రేవంత్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? 2004 నుంచి 14 దాకా నువ్వు ఏ పార్టీలోనో నాయన? ఆ రోజు నువ్వు తెలుగుదేశంలో ఉండి ఇదే కాంగ్రెస్ పార్టీ పాలన మీద, కాంగ్రెస్ మేనిఫెస్టో మీద, హామీల మీద నువ్వు ఏం మాట్లాడినావో ఒక్కసారి పాత పేపర్లు చూసినా, అసెంబ్లీ రికార్డులు చూసినా అన్ని తెలుస్తాయి. నువ్వు సోనియా గాంధీని బలిదేవత అన్నావు. ఇప్పుడేమో ఆడ కూర్చొని పిసిసి ప్రెసిడెంట్ గా ఆమెను దేవత అంటున్నావు. అంటే నువ్వు ఏం మాట్లాడుతావు? అంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ తాను పెట్టిన ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కటి కూడా 2009లో అమలు చేయలేదు. ఆ రోజు నువ్వు తెలుగుదేశంలో ఉండి ఆనాటి కాంగ్రెస్ హామీలు అమలు చేయలేదని, కాంగ్రెస్ ఉత్త కరెంటు చేసిందని, కాంగ్రెస్ దగా చేసిందని, మోసం చేసిందని ఆనాడు మాట్లాడినావు కదా. మరి అది నిజమా? నువ్వు ఇవాళ మాట్లాడింది నిజమా? ఒకవేళ నువ్వు నాడు మాట్లాడిందే నిజమైతే ఇక చర్చనే లేదు కదా. అంటే కాంగ్రెస్ ఉత్తది అని నువ్వు నాడు చెప్పిందే నిజమైతుంది. లేదు అప్పుడు ఉత్తగా మాట్లాడినా ఇప్పుడు మాట్లాడిందే నిజమన్నావు అనుకో, ఇక ఊసరవెల్లిలకే ఊసరవెల్లివి. నువ్వు మాట మార్చడంలో నీకంట మించిన లేడు నాయన. ఏ ఎండగా గొడుగు పడతావు. ఓట్ల కోసం ఏమైనా మీరు దిగజారి మాట్లాడతారు. ఇటువంటి వారి పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం.
తెలుగుదేశం ప్రభుత్వం మరో 5 ఏళ్లు అధికారంలో ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అందరికీ కనిపించేదని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాజమహేంద్రవరంలో దీక్ష చేపట్టిన ఆమె సాయంత్రం విరమించారు. భువనేశ్వరికి నిమ్మరసం ఇచ్చి చిన్నారులు దీక్ష విరమింపజేశారు. తండ్రి, భర్త ముఖ్యమంత్రులుగా పనిచేసినా తమ కుటుంబం ఎప్పుడూ అధికారాన్ని దుర్వినియోగం చేయలేదని భువనేశ్వరి ఉద్ఘాటించారు. చంద్రబాబు నాయుడు గారిని నిలదీసేదాన్ని, కొంచెం కుటుంబంకి సమయం కేటాయించరని. కానీ ఇవాళ నేను చెప్తున్నాను, ఆయన నా ఆయుష్ కూడా పోసుకుని ఆయన బ్రతకాలి. మీరందరూ చూపించే అభిమానం కానీ, ఆయన ప్రజలు చూపించే సహకారం కానీ, ఆయన నా ఆయుష్ పోసుకుని ఆయన ప్రజలకి ఎప్పుడు సేవ చేయాలనేదే నా కోరిక. ఆయన కేవలం 3-4 గంటలు నిద్రపోయేవారు అంతే. లెగటమే ఆయన పోలవరం, అమరావతి అభివృద్ధి ఎట్లా చేయాలి, ఇదే ఆయన ఆలోచన. మీ అందరూ తెలుసు, ఒక ఇల్లు కట్టాలంటే 2 సంవత్సరాలైనా పడుతుంది. మీకు ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే అది ఎన్ని సంవత్సరాలు తీసుకోవాలి. కానీ ప్రజలు అనుకున్నారు ఏదో అయిపోతుంది 5 సంవత్సరాలు అని హేళన కూడా చేశారు. కానీ అది చాలా తప్పు మీరు అనుకుంది. మనం ఎవరైనా ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే, ఏమీ లేని డబ్బు లేని స్టేట్ని పైకి తీసుకురావాలంటే ఒక 5-10 సంవత్సరాలైనా టైం ఇవ్వాలి. అప్పుడు మీరు చూసేవారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ వద్ద రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేపట్టారు. చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ కాసాని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయమైన పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని అన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు వి స్టాండ్ విత్ చంద్రబాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆందోళనలో పాల్గొనడానికి వచ్చిన తెదేపా నేత నందమూరి సుహాసినిని అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ముంచింగిపట్టు మావోయిస్టు కుట్ర కేసులో భాగంగా ఓ వ్యక్తిని అరెస్టు చేసి తుపాకీతో పాటు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకుడు చంద్ర నరసింహులను అరెస్టు చేసి అతని నుంచి తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్లు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కడపలోని నిర్వహించిన తనిఖీల్లో 13 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు. మావోయిస్టు అనుబంధ సంఘాలకు చెందిన నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఏపీలో 53 చోట్ల, తెలంగాణలో 9 చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. 2009లోనే మావోయిస్టు అనుబంధ సంఘాలపై నిషేధం ఉన్న కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం లభించిందని ఆ మేరకు సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. 2020 నవంబర్ 23న ముంచింగిపట్టు పోలీసులు పంగి నాగన్నను అరెస్టు చేసి అతని నుంచి మావోయిస్టు సాహిత్యం, కరపత్రాలు, ఎలక్ట్రికల్ వైర్లు, బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు అనుబంధ సంఘాల నేతల సూచన మేరకు వీటిని మావోయిస్టులకు అందించడానికి వెళ్తున్నట్లు పంగి నాగన్న పోలీసులకు తెలిపారు. ముంచింగిపట్టు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఐఏ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నేతలు మహాత్ముడికి నివాళులర్పించారు. అన్ని వర్గాలను ఏకం చేసి అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్ర్యం అందించారని కొనియాడారు. గాంధీ సూచించిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. జాతిపిత మహాత్ముని జయంతి వేళ గాంధీజీ చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. మహాత్ముడి సిద్ధాంతాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగుతుందన్నారు. శాసనసభ ప్రాంగణంలో మహాత్ముడి విగ్రహానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ బండ ప్రకాష్ తదితరులు నివాళులర్పించారు. స్వతంత్రం కోసం తన జీవితం సర్వస్వం త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు గాంధీజీ అని స్మరించుకున్నారు. హైదరాబాద్లో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసిన మంత్రి కేటీఆర్ జాతి కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదంటూ గుర్తు చేసుకున్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మహాత్ముడికి పూలమాల వేసి అంజలి ఘటించారు. వైరాలో ఎంపీ నామా, ఎమ్మెల్యే రాములు నాయక్ మహాత్ముడి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అహింస మార్గంలో దేశాన్ని నడిపించి దేశాన్ని బానిస సంఖ్యల నుంచి విడిపించిన గొప్ప నేత అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని జాతిపిత విగ్రహానికి చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తో కలిసి నివాళులర్పించారు. దేశ ప్రజలు ఈ రూపంగా ఉన్నారు అంటే వారిచ్చిన స్ఫూర్తి,
వారిచ్చిన బాట గాంధీజీ గారి బాటల్నే హింస లేకుండా ఏ ఇబ్బంది లేకుండా సామరస్యంగా ప్రజలను తయారు చేసి ఎన్నో ఏళ్ల నుంచి స్వాతంత్రం కోసం పోరాటం చేసినట్టు తెలంగాణ కోసం కేసీఆర్ గారు పోరాటం చేయడం జరిగింది. ఆ మహాత్ముని గాంధీ గారిని మనం స్ఫూర్తిగా తీసుకున్నాం. మహాత్మా గాంధీ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని నిర్మల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని భూపాలపల్లి జిల్లాలోని చేల్పూరు కూడలి వద్ద ఎమ్మెల్యే గండ్ర కోరారు. మహాత్మా గాంధీ చూపిన మార్గంలో నడుస్తూ నేటి యువత తమ లక్ష్యాలు సాధించుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని రామ్దాస్ చౌరస్తాలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ భవన్లోనూ జాతిపితకు ఘనంగా నివాళులర్పించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గాంధీ సేవలను స్మరించుకున్నారు. వైరా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సికింద్రాబాద్లోని చిలకలగూడలో భాజపా ఎంపీ లక్ష్మణ్ నివాళులర్పించారు. లాల్ బహదూర్ శాస్త్రి ఆశయ సాధన దిశగా అందరూ అడుగులు వేయాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మహాత్ముడి విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. హోంవర్క్ చేయలేదని యూకేజీ చదువుతున్న హేమంత్ను ఉపాధ్యాయుడు తలపై కొట్టడంతో బాలుడు మృతి చెందాడు. రామాంతపూర్ వివేక్ నగర్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శనివారం ఈ ఘటన జరిగింది. పలకతో కొట్టిన వెంటనే హేమంత్ స్పృహ కోల్పోయాడు. వెంటనే పాఠశాల సిబ్బంది హేమంత్ను సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. హేమంత్ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విద్యార్థి బంధువులు మృతదేహంతో స్కూల్ ఎదుట ఆందోళన చేశారు. న్యాయం చేస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. బాలుడి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం వనపర్తికి తరలించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఓ సూపర్ మార్కెట్లో విద్యుదాఘాతంతో చిన్నారి రిషిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నవీపేట్కి చెందిన చిన్నారి రిషిత తండ్రితో కలిసి సూపర్ మార్కెట్కు వెళ్లింది. ఐస్ క్రీం తీసుకుందామని పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ ను ముట్టుకోవడంతో ఒక్కసారిగా షాక్ కొట్టింది. గమనించిన చిన్నారి తండ్రి రిషితను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో కన్న తండ్రి గుండె బద్దలైంది. సూపర్ మార్కెట్ నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన చోటు చేసుకుందని ఆరోపిస్తూ చిన్నారి మృతదేహంతో సూపర్ మార్కెట్ ఎదుట పాప బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రాజస్థాన్లో మహిళలు, పిల్లల భద్రత ప్రమాదంలో పడిందని ప్రధాని మోదీ విమర్శించారు. రాజస్థాన్ చిత్తోర్గఢ్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నేరాలు, అల్లర్లు, మహిళలు, దళితులు, వెనుకబడిన తరగతులపై అఘాయిత్యాల అంశాల్లో రాజస్థాన్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని మోదీ అన్నారు. దేశంలో ఎక్కడైనా ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు తనకు బాధ కలుగుతుందన్న మోదీ రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ దాడులను సంప్రదాయంగా మార్చిందని మండిపడ్డారు. రాజస్థాన్లో భాజపా అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన అన్ని పథకాలు కొనసాగుతాయని ప్రజలకు ప్రధాని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కౌంట్డౌన్ ప్రారంభమైందని సీఎం గెహ్లోట్ కు తెలుసన్న మోదీ భాజపా అధికారంలోకి వస్తే అవినీతి పరులు, పేపర్ లీక్ మాఫియాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. मुझे बहुत तकलीफ होती है जब मैं देश में कहीं भी बेटियों के साथ हो रहे अन्याय को देखता हूं, उसके बारे में सुनता हूं। लेकिन राजस्थान में तो कांग्रेस सरकार ने बेटियों से अन्याय की परंपरा ही बना दी है। यहां बाड़मेर में दलित महिला से दुष्कर्म कर उस पर एसिड डाल दिया जाता है। सूरतगढ़ में महिला की हत्या कर शव रोड पर फेंक दिया जाता है और जमवारामगढ़ में महिला को जिंदा जला दिया जाता है। इसलिए ही आज राजस्थान की माताएं, बहनें, बेटियां कह रही है भाजपा आएगी, महिला सुरक्षा लाएगी। వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను క్యాటలిన్ కరికో, డ్రూ వెయిస్మన్ కు ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం వరించింది.
కోవిడ్ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియోసైడ్ బేస్ మోడిఫికేషన్లకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను వీరికి ఈ అవార్డును ప్రకటించారు. ఈ మేరకు స్వీడన్లోని స్టాక్హోమ్లో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ బృందం సోమవారం ప్రకటించింది. కరికో హంగేరీలోని సాగన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో అనుబంధ ప్రొఫెసర్గా కొనసాగుతున్నారు. కరికో వెయిస్మన్ కలిసి ఈ ప్రైజ్ విన్నింగ్ పరిశోధనను పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు ఆమోదం పొందడానికి వీరి పరిశోధన ఎంతగానో ఉపయోగపడింది. కోవిడ్-19ను ఎదుర్కొని కోట్లాది మంది ప్రాణాలను కాపాడడానికి ఈ ఎంఆర్ఎన్ఏ టీకాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం వారం పాటు కొనసాగనుంది. మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం విభాగాల్లో గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2023 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 9న అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. నోబెల్ పురస్కారాల గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతిని ఈ ఏడాది కాస్త పెంచారు. గతేడాది గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ల నగదు అందజేయగా ఈసారి దాన్ని 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లకు పెంచారు. స్వీడిష్ కరెన్సీ విలువ పడిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్ 10న గ్రహీతలకు అందజేయనున్నారు. స్వీడన్కు చెందిన శాస్త్రవేత్త, ఇంజనీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు.